బాదం మిల్క్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. కొద్దిగా బాదం కాజు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనము బాదంకు బొప్పడు తీసేసి ఒకటి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని కొద్దిగా నీళ్లు వేయాలి. ఎందుకంటే పాలు వేసినప్పుడు అడుగంటకుండా ఉంటాయి. ఎప్పుడైనా కూడా మనం పాలు కాంచేటప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసి తర్వాత పాలు వేయాలి. పాలు వేసినామంటే అడుగంటకుండా ఉంటాయి. ఇలా 1 లీటర్ మిల్క్. ఇప్పుడు మనం కాజు ఉడకబెట్టుకున్న వాటి పేస్ట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇలాచీ, కొద్దిగా పాలు, అలాగే జాఫ్రన్ వేసి మిక్సీ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ కొట్టుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా పచ్చివాసన పోయినంత వరకు 10-20 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ కలబెడుతూ ఉడికించుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ హల్దీ పౌడర్, కొంచెం కలర్ కోసం హల్దీ పౌడర్, వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం 1 కప్ చక్కెర. క్వాంటిటీ బట్టి చక్కెర వేసుకోవచ్చు. 1 లీటర్ మిల్క్ కాబట్టి నేను తక్కువ వేసాను. మీ స్వీటు ఎంత కావాల్సి ఉంటే అంత వేసుకోవచ్చు, మీ ఆప్షనల్. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వడగట్టుకొని చల్లగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా గార్నిష్ కోసం కాజు, పిస్తా, బాదం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం 2-3 రోజులైనా స్టోర్ ఉంటాయి, చెడిపోవు. పిల్లలకు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇట్లా మనం ఇంట్లో చేసుకునే పాలు బాగుంటాయి. బయట కొనే బాదం పాల కన్నా మనం ఫ్రెష్గా బాగా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే. ఎక్కువ టైం